ఒక తండ్రి తన 6 సంవత్సరాల కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి పదవి మత్తులో పడి కళ్ళు మూసుకుపోయి తన కూతుర్ని తనే చంపేశాడు. ఇది కేవలం కల్పితమైతే కాదు, జనవరి 2026లో జరిగిన నిజమైన దారుణం. మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా కరూరు గ్రామంలో ఈయన నివసిస్తూ ఉంటాడు. పాండురంగ కొండమంగలే. అయితే ఈయన నార్మల్గా ఒక సలూన్ అయితే నడుపుతూ ఉంటాడు, ఒక సాధారణమైన వ్యక్తి. అండ్ పాండురంగ కొండమంగలేకి ఒక భార్య, 3 పిల్లలు. అందులో 2 అమ్మాయిలైతే ఒకరు అబ్బాయి. మహారాష్ట్రలో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఈయన నామినేషన్స్ అయితే వేశాడు పాండురంగ కొండమంగలే. అయితే వేసిన తర్వాత 3 పిల్లలు ఉంటే ఈ ఎలక్షన్స్ లో ఆయనకి అర్హత లేదని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. దాంతో మొదట ఒక అమ్మాయిని అయితే అమ్మడానికి లేదా దత్తత ఇవ్వడానికి ట్రై చేశాడు. అవి ఏవి కుదరకపోవడంతో ఒక క్రూరమైన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అదేంటంటే తన సొంత కూతురైన ప్రాచి, తనకి 7 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయిని ఘోరంగా చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత 2 పిల్లలే ఉంటారు కదా, నాకు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అర్హత వస్తుంది అంటూ ఆయన అనుకున్నాడో ఏమో మరి, తన సొంత కూతుర్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. చంపేసి ఏం తెలియనట్టే బయటికి తీసుకువెళ్తా అని పాండురంగ తన బండి పైన చిన్నారిని ఎక్కించుకొని తెలంగాణ సరిహద్దుని దాటి వచ్చేశాడు. ఆ తర్వాత నిజామాబాద్ ఏడిపల్లి మండలం నిజాం సాగర్ కెనాల్ దగ్గర ఆ చిన్నారిని నీటిలో తోసేశాడు నిర్దాక్షిణ్యంగా. సొంత తండ్రి అయ్యుండి తన కూతురిని ఇంత ఘోరంగా హత్య చేయాలని ఎలా అనిపించింది? అయినా చిన్నారి అంత శోకం అనుభవిస్తుంటే తన మనసు ఏం చలించలేదా? సొంత తండ్రే తన కూతుర్ని ఇంత ఘోరంగా హత్య చేస్తాడని ఎవరైనా అనుకొని ఉంటారా? ఆయన ఒక పదవి కోసం సొంత కూతుర్ని ఎవరైనా చంపుకుంటారా? ఆ చిన్నారికి తెలియదు తన సొంత తండ్రే తన పాలిట పాశం అవుతాడని. ఆయన పదవి కోసం ఎంత ఘోరానికి దిగజారిన ఒక తండ్రి. ఇలాంటి వాళ్ళు పదవిలు ఎక్కుతున్నారు, జనాలని శాసిస్తున్నారు. సొంత కూతురికే అన్యాయం చేసిన తండ్రి సమాజానికి ఏం చేస్తాడు? ఈయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని జనాలు ఏం నేర్చుకోవాలి? ప్రాచీకి న్యాయం జరగాలి. ఇలాంటి క్రూరమైన మనుషులకు శిక్ష అయితే ఖచ్చితంగా పడాలి.